నాసిక్ టీసీఎస్లో జరిగినటువంటి దారుణాలు బయటకు వచ్చిన తర్వాత దీనంతటికి ప్రధాన కారకురాలైనటువంటి నిధాకాను గత 3-4 వారాలుగా తప్పించుకొని తిరుగుతుంది. కొంతమందిని పోలీసులు అయితే పట్టుకున్నారు. జరిగినటువంటి వాస్తవాలు ఏంటో మీకు తెలుసు కదా. నాసిక్లో ఉన్నటువంటి టీసీఎస్ సంస్థలో ఎంతోమంది హిందూ యువతల్ని పక్కా ప్లాన్తో మతం మార్చారు. మొదట ఒక గ్రూప్ ఉంటుంది, అంటే మొదట చేరినటువంటి అమ్మాయిల్ని వీళ్ళు ధైర్యం చెబుతూ వాళ్ళ పక్కన చేరుతారు. వాళ్ళకి ఏమీ తెలియకపోయినా వీళ్ళు ఏదో ఒకటి చెప్పి నేర్పించిన విధంగా ధైర్యంగా ఉండే విధంగా అక్కడ అమ్మాయిలు అలాగా పక్కన చేరుతారు. ఆ తర్వాత ఏమొచ్చేసి వాళ్ళకి చెందినటువంటి ఆ ముస్లిం అబ్బాయిల్ని పిలిపిస్తారు. ఇక్కడ ఏదో డౌట్ ఉందంటే ఈ అమ్మాయికి కొంచెం చెప్పవా, తిను నాకు ఇప్పుడే పరిచయం అయింది, కొంచెం భయపడుతుంది అన్న విధంగా అంటది ఆవిడ. వాడు వచ్చి పక్కన కూర్చొని ఇది ఇంతే సింపుల్గా అన్నట్లుగా ఆ ముఖం కూడా చూపించకుండా వాడు వెళ్ళిపోతాడు. అలా 2 రోజులు జరిగేసరికి వాడి మీద ఈ హిందూ అమ్మాయికి, ఎందుకంటే ఇన్నోసెంట్ కాబట్టి, సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది, ఒక ధైర్యం ఏర్పడుతుంది. నాకు ఈ ఆఫీసులో సహాయం చేసేటటువంటి వారు ఉన్నారు అని ఒక ధైర్యం ఏర్పడి ఇక రాత్రికి వెళ్ళి కలలుగంటది, నేను ఈ ఆఫీస్నే జయించేశాను అన్న విధంగా. అలా అది అయిపోయిన తర్వాత అక్కడికి వీళ్ళందరూ చేరుతారు. అమ్మాయిలు అంటే ముస్లిం అమ్మాయిలు, ముస్లిం అబ్బాయిలు చేరి ఇలా హిందూ అమ్మాయిల చుట్టంతా చేరి సహాయం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత స్టేజ్ 2 లేదా ప్లాన్ బి, సమస్యలు సృష్టిస్తారు. సమస్యలు సృష్టించుతారు వీళ్ళే, క్లియర్ చేసేది వీళ్ళే. అప్పుడు ఇంకా సాఫ్ట్ కార్నర్ వస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తారు, ప్లాన్ సిలో అంటే పార్ట్ 3లో ఏం చేస్తారు అంటే అక్కడ వీళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు అంటే ఇంటర్ఫీర్ అవుతారు అనమాట. వాళ్ళ లోపలికి వ్యక్తిగత విషయాలు వాళ్ళవి చెబుతారు, తర్వాత వీళ్ళవి కనుక్కుంటారు. ఆ వ్యక్తిగత విషయాలు చెప్పేటప్పుడే ఆ బలాలు బలహీనతలు అనేవి తెలుస్తాయి. మన దగ్గర ఉన్నటువంటి బలహీనతలు ఏంటి, వ్యక్తిగత విషయాలే కదా. ఆ వ్యక్తిగత విషయాల లోపలికి వెళ్ళిపోయి వీళ్ళు తొంగి చూస్తారు. ఆ తర్వాత పెద్దది ఒక అంటే వీళ్ళు లేకపోతే మనం లేము అన్న విధంగా మరొక సమస్యను సృష్టించి నువ్వే నాకు దిక్కు అన్న విధంగా వాళ్ళు ఏమొచ్చేసి వీడి మీదే ఆధారపడే విధంగా చేస్తారు. అలా 1 రోజులు 2 నెలల్లోన మొత్తం వీళ్ళు ఆధారపడిపోయిన తర్వాత, లేదా కనీసం ఒక 4 నెలలు ఇలా ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత ఇదంతా కూడా నాకు అల్లా ఇచ్చినటువంటి దయ అని చెప్పి, నేను ఇంత శక్తివంతుడిగా మారడానికి కారణం అదే అని చెప్పి, మీరు కూడా ఇలాంటి వస్త్రధారణ కాకుండా హిజాబ్ ధరించండి, బురకా ధరించండి, మీకు మంచి జరుగుతుంది, కావాలంటే ఒకసారి ధరించి చూడు అన్న విధంగా అవసరమైతే వాళ్ళే సగం డబ్బులు ఇచ్చి వీళ్ళ చేత కొనిపించే విధంగా కూడా చేస్తారు. అలా నిధాకాను ప్రధాన పాత్ర పోషించింది ఎక్కడ అంటే ఈ నాసిక్లో ఉన్నటువంటి టీసీఎస్ సంస్థలో. ఈవిడే మొత్తం సూత్రధారిగా అక్కడ ఉంది. అంటే దీని వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు ఈవిడ్ని ఆ సంస్థలో సూత్రధారిగా చేశారు. మహిళల్ని ఆకర్షించడంలోనూ, ఏ అబ్బాయిని ఎక్కడ పెట్టాలో, ఏ అమ్మాయిని ఏ విధంగా ట్రాప్ చేయాలో అనేది ఇది చూసుకునేదన్నమాట. ఈ విధంగా వాళ్ళ యొక్క మతానికి చెందినటువంటి ఈ బురకాల్ని, హిజాబుల్ని ధరించి మన అమ్మాయిలు మామూలుగానే బొట్లు పెట్టుకోవడం మానేశారు. ఒకరో ఇద్దరో లేదో 1 రోజో 2 రోజులో ఎప్పుడో పండగ పూట బొట్లు పెట్టుకుంటే వాటిని చెరిపించేసేవాళ్ళు. ఆ విధంగా మన యొక్క అమ్మాయిల్ని మత మార్పిడి చేశారు. అబ్బాయిల్ని కూడా అదే విధంగా భయపెట్టి మత మార్పిడి చేశారు. మన యొక్క వ్యక్తిగత విషయాలు తెలుసుకొని మనకి ఆ డబ్బాస్ చూపించి లేకపోతే ఇంకోటి చూపించి మొత్తానికి మెల్లికి మనకు తెలియకుండానే వాళ్ళు మతం మార్చేశారు. ఇంకా పార్ట్ 4 లేదా ప్లాన్ డిలో ఏం చేశారు అంటే అమ్మాయిలకి దగ్గర అయిపోయి లైంగికంగా వాడుకోవడం మొదలుపెట్టారు. వాటిని ఫోటోలు, వీడియోలు తీయడం కూడా చేసేవాళ్ళు. ఇలా ఆర్థిక జిహాదీ, లవ్ జిహాదీ, ఈ ఉద్యోగ జిహాదీ, ఇలా అనేక రకాలుగా వీళ్ళందరూ చొరబడి పక్కా ప్లాన్తో అమ్మాయిలందరినీ కూడా ట్రాప్ చేసి ఈ విధంగా లోపరుచుకొని మతం మార్చేవాళ్ళు. ఒక్కొక్క అమ్మాయికి పై స్థాయి వాడు 10 లక్షలు వాళ్ళ మత మార్పిడికి ఇచ్చినటువంటి ఆ ప్యాకేజీ తీసుకొని ఇలా మత మార్చినటువంటి ఎవడైతే ఉన్నాడో వీడికి ఒక 2 లక్షలు ఎంతో ముష్టి పడేసేవాళ్ళు. ఈ నిధాకాన్ లాంటిదయ్యా ఒక్కొక్క అమ్మాయిని మార్చినందుకు 3 లక్షలు ఎంతో తీసుకునేది. వాళ్ళకి ఒక్కొక్క అమ్మాయిని బట్టి, ఒక్కొక్క దీన్ని బట్టి, అంటే ఒక్కొక్క పార్టీని బట్టి, ఒక బ్రాహ్మణ అమ్మాయి అయితే ఇంత, ఒక నాయుడు అమ్మాయి అయితే ఇంత, ఒక రెడ్డిస్ అమ్మాయి అయితే ఇంత, అంటే అక్కడ ఉన్నటువంటి కులాల ప్రకారం వాళ్ళు కరడగట్టినటువంటి హిందువులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళనందరినీ గట్టి ఎక్కువ కష్టపడాల్సినటువంటి వారికి ఎక్కువ డబ్బులు తీసుకొని ఈ విధంగా టీసీఎస్ అంటేనే ఒక సాఫ్ట్వేర్, అలాంటి కంపెనీలోని ఇలాంటి ఉగ్రవాదం, ఇలాంటి జిహాదీలు చొరబడ్డారంటే దేశం మొత్తం ఉలిక్కి పడినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే
ఈ నిదాఖాన్ విషయం తెలిస్తే నిదాఖాన్ గత 25 రోజులుగా తప్పించుకొని తిరిగితే చివరికి నిన్న గురువారం రోజు రాత్రి ఛత్రపతి సంభాజీ నగర్లో దొరికింది. అంతకుముందే కోర్టులో నన్ను మినహాయించాలి, నాకేమీ తెలియదు, నేను అలాంటి దాన్ని కాదు అని చెప్తే కోర్టులు అవన్నీ కొట్టి పారేశాయి, నువ్వు నిరూపించుకో అని చెప్పాయి. దాంతో ఇక నాకు శిక్ష తప్పదు అని పారిపోయింది. చివరికి పోలీసులకైతే మళ్ళీ ఛత్రపతి సంభాజీ మహారాజే దొరికిపట్టాడు. దీన్ని పట్టుకొని పోలీసులకైతే అప్పగించడం జరిగింది. సో ఇప్పుడు ఇదేమంటది, నేను అలాంటి దాన్ని కాదు, నేను నీతి మాలిన దాన్ని, ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళు మతం మార్చుకోవచ్చు, స్వేచ్ఛగానే వాళ్ళ యొక్క దీంతోటే మతం మారారు, నాకేంటి సంబంధం అని చెబుతుంది ఇప్పటికీ కూడా. మొత్తానికి పోలీసులు అయితే అక్కడ మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి పని అయితే బాగానే చేస్తున్నారు. అదే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. టీసీఎస్ కూడా దీని గురించి స్పందించింది. ఇలాంటి ఇలాంటి వెధవ ముండాకోర్లందరూ కలిసి మన దేశాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తున్నారో చూడాలి. ఒక్క కుహనా మేధావి కూడా దీని గురించి ఇప్పుడు మాట్లాడడం లేదు. దీని గురించి అంటే నిదాఖాన్ గురించి అని కాదు, ఈ విషయం గురించి అంతగా విరుచుకుపడినటువంటి ఈ కుహనా మేధావులు ఇక్కడ మాట్లాడరు. అక్కడ పశ్చిమ బెంగాల్లో నిన్న సువేందు అధికారి యొక్క పిఏని చంపేసిన ఒక్క కుహనా మేధావి మాట్లాడు, ఒక్క సెక్యులరిస్టు మాట్లాడు, ఒక్క లౌకికవాది మాట్లాడు. మరి నిన్న అంత దారుణాలు జరిగాయి, బాంబు పెట్టేశారు బీజేపీ కార్యకర్తల మీద. అయినా సరే బీజేపీ కార్యకర్తలు ఏమనకూడదు. ఒకవేళ బీజేపీ కార్యకర్తలు ప్రశ్నిస్తే చూసారా రౌడీయిజం మొదలు పెట్టారని చెబుతున్నారు. ఇక్కడ కూర్చున్నటువంటి కుహనా మేధావులు కూడా అదే విధంగా స్పందిస్తున్నారు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ప్రశ్నించకపోవడం వల్ల.